హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చాయిస్ ఆప్షన్స్. నేను మీ పద్మనాభరెడ్డి. సో టుడే వచ్చేసి మనం ఏదైతే కాల్స్ ఇచ్చామో వాటి గురించి మాట్లాడుకుంటూ, ఎస్టర్డే వచ్చేసి మీకు కొన్ని ఈ రోజుకి సంబంధించిన కాల్స్ పిక్ చేసే ఈ కాల్స్లో మూమెంటం బాగుంటుంది అనేసి ఎస్టర్డేలో నేను చెప్పడం జరిగిందంట. సో నేను ఏదైతే గెస్ట్ చేసిన స్టాక్స్ అయితే ఉన్నాయో ఆ స్టాక్స్లో మూమెంటం వచ్చిందా లేదా ఈరోజు. సో ఈరోజు వచ్చింటే ఆ స్టాక్స్ ఏ స్టాక్స్ మనం పిక్ చేసుకున్నాం అంటే ఎస్టర్డేలో మనం ఏదైతే స్టాక్స్ అనుకున్నామో ఐడెంటిఫై చేసుకున్నాం కొన్ని స్టాక్స్ని, ఆ స్టాక్స్ను ఈరోజు పిక్ చేసి దానివల్ల ప్రాఫిట్స్ తెచ్చుకున్నామా లేదా అన్నది పాయింట్. ఓకేనా. సో ఇక్కడ చూస్తే కన్నా ఇక్కడ ఈరోజు ఎగ్జాంపుల్కి చూస్తే కన్నా ఒక అకౌంట్ జస్ట్ నా దగ్గర ఉన్న దాంట్లో ఒక అకౌంట్ 72557 ప్రాఫిట్ అనేది రావడం జరిగిందంట. అంటే దీనికి నేను యూజ్ చేసిన అమౌంట్ చూస్తే కన్నా జస్ట్ 26,000 రూపీస్, జస్ట్ 26,000 గాను నాకు ఈరోజు వచ్చిన అమౌంట్ వచ్చేసి 7,200 చిల్లర వచ్చిందనమాట. సో అంటే ఎలా అంటే ఎవరైతే మార్కెట్ మీద నంబర్ ఆఫ్ డేస్ ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటారో, మార్కెట్ మీద ఒక ఐడియా తెచ్చుకుంటారో వాళ్ళకి మట్టుకే వస్తుంది. సో ఎఫ్ఎన్ఓలో వచ్చేసి ఏదైనా సరే ఈక్విటీ రిలేటెడ్గా కానీ మీరు కన్నా నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకుంటే, మీకు మంచి నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకుంటే కన్నా ఆటోమేటిక్గా మీకు ప్రాఫిట్స్ రావడానికి వీలవుతాయి. ఓకేనా ఫ్రెండ్స్. సో ఎవరైతే నన్ను ఫాలో కావాలనుకుంటున్నారో చెప్పదలుచుకున్నాను, చాయిస్ ఆప్షన్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్. నా కాంటాక్ట్ నెంబర్ 9503139578 అనేది నా కాంటాక్ట్ నెంబరు. ఈ కాంటాక్ట్ నెంబర్ కన్నా వాట్సాప్లో హాయ్ అని పింగ్ చేసి నా టెలిగ్రామ్ ఛానల్తో పాటు నా యూట్యూబ్ ఛానల్తో పాటు మీరు ఏదైనా ఒక డిమాట్ అకౌంట్ నా అండర్ కింద రెఫరల్ కింద మీరు ఓపెన్ చేసుకోవాలనుకునేటంటే సో లెస్ బ్రోకరేజ్తో మీరు ఓపెన్ చేసుకోవడానికి ఇంకా డిమాట్ అకౌంట్ ఓపెనింగ్ లింక్స్ కూడా డిస్ప్లే అవుతాయి. సో నెక్స్ట్ పోతే ఎస్టర్డే పిక్ అనేది ఒకసారి చూపిస్తాను. ఇక్కడ చూస్తే కదా మీరు ఇది ఎస్టర్డేకి సంబంధించిన పిఎన్ఎల్ రిపోర్ట్. ఒకసారి గమనిస్తే కన్నా నేను ఇచ్చిన కాల్స్లో ఎస్టర్డేకి సంబంధించి 26 జూలై టుడే వచ్చేసి ఈ కాల్స్ ఈ సెగ్మెంట్స్ పైన మంచి మూమెంట్ ఉంటుంది అనేసి నేను ఎక్స్పెక్ట్ చేయడం. ఒకటి సిప్లా నేను సెలెక్ట్ చేసిన, 2 టాటా స్టీల్ సెలెక్ట్ చేసిన, 3 ఎస్బీఐని సెలెక్ట్ చేసిన, 4 టీసీఎస్ సెలెక్ట్ చేసిన, హిండాల్కో సెలెక్ట్ చేసిన, హెచ్డిఎఫ్సి బ్యాంక్ సెలెక్ట్ చేసిన, ఎంఎన్ఎం సెలెక్ట్ చేసిన. ఏదైనా సరే ఏది పట్టుకున్నా కానీ మంచి మూమెంటం అనేది వచ్చిందనమాట ఈరోజు. వీటిల్లో నేను ఈరోజు కాల్స్ దేనిపైన ఇచ్చాను అనేది ఒకసారి చూసాం. సో నేను సెలెక్ట్ చేసిన వాటిల్లో మొదటగా గమనిస్తే కన్నా ఈరోజు ఎర్లీ మార్నింగ్ నేను వచ్చేసి ఈ రోజుకి సంబంధించి కొన్ని స్టాక్స్ నేమ్స్ ఇచ్చాను. ఓకే. దీని తర్వాత వచ్చేసి ఈరోజు ఏమిచ్చిందంటే మీకు ఒక కాల్ ఇచ్చాను. ఎవరైతే ఈక్విటీ రిలేటెడ్గా అంటే క్యాష్లో కానీ ఫీచర్స్ కానీ పొజిషన్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకు వచ్చేసి ఒక కాల్ అనేది ఇచ్చాను. ఆగస్ట్ ఎక్స్పైరీకి సంబంధించి సిప్లా ఫీచర్ అనేది బై చేయండి అని నేను. సో ఇది దీనికి సంబంధించిన వాల్యూ ఎంత అవుతుంది అంటే ఏదైతే సిప్లా బై చేయండి అని నేను 15-18 రూపీస్లో అంటే అప్రాక్సిమేట్లీ ఒక లాట్ పొజిషన్ తీసుకోవడానికి 1,75,000 రూపాయలు అవుతుంది. అప్రాక్సిమేట్లీ ఈ రోజు వచ్చేసి మోర్ దాన్ 80 పాయింట్స్ దాకా మనకు ఫ్యూచర్స్లో ఒకటే రోజు మూమెంట్ రావడం జరిగింది. ఏదైతే వచ్చిందో ఇది. సో నేను ఏం చెప్తున్నానంటే ఫస్ట్ ఎక్కడంటే అక్కడ ఇన్వెస్ట్ చేయకుండా ఏదైతే మొమెంటం స్టాక్స్ ఉంటాయో ఆ మొమెంటం స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసి ప్రాఫిట్ అనేది బుక్ చేసుకొని బయటికి వస్తూ ఉంటాయి. అయితే 1 or 2 days or 3 days హోల్డింగ్ పెట్టుకొని బయటకు వస్తూ ఉంటే బెటర్. అలా కాకుండా లాంగ్ టర్మ్ కింద పొజిషన్ తీసుకున్నా కానీ అది మొమెంటం అనేది ఒక రేంజ్ బౌండ్లో ఉంటుంది కాబట్టి మీ అమౌంట్ అనేది బ్లాక్ అవుతుంది. ఎప్పటికైనా సరే మొమెంటం స్టాక్స్ ఐడెంటిఫై చేసుకుని ఈక్విటీ రిలేటెడ్గా ఎవరైతే ట్రేడ్ చేస్తున్నారో ఆ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకొని సమ్ ప్రాఫిట్ అనేది బుక్ చేసుకుని బయటకు వచ్చి నెక్స్ట్ మళ్ళీ వేరే ఏదైనా మొమెంటం స్టాక్స్ ఉందా ఐడెంటిఫై చేసుకోవడం బెటర్. అలాగా నేను మీకు ఇచ్చిన కాల్స్లో వచ్చేసి ఈరోజు ఇచ్చిన దాంట్లో వచ్చేసి సిప్లా అనేది ఇవ్వడం జరిగింది. అలాగే ఎస్టర్డే నీకు ఇచ్చాను ఒకటి. సో ఆగస్ట్ ఎక్స్పైరీకి సంబంధించి అంటే ఆగస్ట్ 1st ఎక్స్పైరీకి సంబంధించి నిఫ్టీ వచ్చేసి 136లో పొజిషన్ తీసుకొని బై చేయండి అని ఎస్టర్డే మీకు క్లియర్గా చెప్పాను. ఈరోజు వచ్చేసి అది మేడ్ హై వచ్చేసి మంచి మూమెంట్ అనేది రావడం జరిగింది. తెలిసిందే కదా. ఈరోజు వచ్చేసి వన్ సైడ్ మార్కెట్ ఉండడం. ఏదైతే నేను డెమో కాల్స్ ఇచ్చానో ఈరోజు మేడ్ హై వచ్చేసి 500 సంథింగ్ వచ్చింది. అంటే నిన్న ఎవరైతే 136 రూపాయలు ఇన్వెస్ట్ చేసి ఉంటారో, అచ్చమైన తెలుగులో 136 రూపాయలు ఇన్వెస్ట్ చేసి ఉంటారో ఈరోజు వాళ్ళ ఆదాయం వచ్చేసి 500 రూపాయలు అనమాట. అంటే వాళ్ళ ప్రజెంట్ వచ్చేసి ఈరోజు వాళ్ళ క్యాపిటల్ ఉన్నట్టు అనమాట. సో ఈ రెండు వచ్చేసి డెమో కింద ఎవరైతే నన్ను ఫాలో అవుతున్నారో మీకు డెమో కింద ఇవ్వడం జరిగింది. ఎందుకు ఎలా గెస్ చేశాను అనేది ఒకసారి చూస్తే కన్నా నిఫ్టీ సిప్లాకి సంబంధించి చార్ట్ అనమాట. ఇది ఏదైతే ఉందో ఒకసారి నేను 30 minutesలోకి వెళ్తున్నాను, లేదా 50 minutes వెళ్తున్నాను ఇంకొంచెం క్లారిటీ కోసము. సో ఏదైతే ఉందో సిప్లా అనేది ఏదైతే ఉందో గమనిస్తే కన్నా పాస్ట్ ఫ్యూ డేస్ వచ్చేసి ఒక రేంజ్ బౌండ్ మార్కెట్లో రావడం. ఈ రోజు వచ్చేసి ఏదైతే ఉందో ఒక క్యాండిల్ అనేది బ్రేక్ చేస్తూ ఆ రేంజ్ బౌండ్ను చేయడం.
అది సేమ్ టైం వచ్చేసి ఎస్టర్డే పివోట్ పాయింట్ అంటే టుడే పివోట్ పాయింట్ రెండింటిని సపోర్ట్ తీసుకుంటూ ఆ క్యాండిల్ అనేది జనరేట్ అయింది. ఎప్పుడైతే నేను జనరేట్ అయిందో నేను చూశాను, అందుకే కాల్ ఇచ్చాను అనమాట. సో అనుకున్న విధంగానే ఈరోజు వచ్చేసి దీనికి రిలేటెడ్గా ఒక గుడ్ న్యూస్ ఉండడము, మనం అనుకున్న విధంగా టెక్నికల్గా వచ్చేసి సపోర్ట్ కావడము. సో ఎప్పుడైతే టెక్నికల్గా సపోర్ట్ అయ్యి దీనికి సంబంధించిన ఒక పాజిటివ్ న్యూస్ ఉందో ఓకే, ఆటోమేటిక్గా ఈ విధంగా అనేది మనకు రావడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్. నెక్స్ట్ పోతే ఇక్కడ గమనిస్తే కన్నా కింద ఒక క్లయింట్ వచ్చేసి ఆప్షన్స్ రిలేటెడ్గా 5265 అనేది బుక్ చేసుకోవడం జరిగింది. అలాగే దీనికి సంబంధించి ఇంకోటి చెప్పాలంటే న్యూస్ వచ్చేసి చెప్పాను కదా వెళ్ళాక సిప్లాకి సంబంధించి ఒక మంచి ప్రాఫిట్ అనేది రావడం జరిగింది అనేసి రిపోర్ట్స్లో చూపిస్తాను. నెక్స్ట్ అలాగే వచ్చేసి ఒక క్లయింట్ ఇతను చూస్తే కన్నా ఇతను ఈరోజు మొదటి క్లయింట్ అనమాట, మనకి 37.90లో వచ్చేసి బై చేశాడు. సో క్వాంటిటీ వచ్చేసి 1 లాట్ తీసుకున్నాడు. ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ వచ్చేసి 24,000 రూపీస్ దాకా ఇన్వెస్ట్ చేశాడు. ఈరోజు ఎగ్జిట్ చేసింది 66లో, అంటే వితిన్ 3 అవర్స్లో అనమాట. సో ఎగ్జిట్ చేసిన ప్రాఫిట్ వచ్చేసి 43,000కి ఎగ్జిట్ చేసినాడు. ఇది అతనికి సంబంధించి ఆ సెగ్మెంట్కి సంబంధించి ఇది. సో ఇదే కాల్ వచ్చేసి ఎవరైతే నన్ను ఫాలో అవుతున్నారో, అంటే ఎవరైతే నన్ను అంటే ప్రీమియం గ్రూప్లో ఎవరైతే జాయిన్ అయినారో వాళ్ళకి వచ్చేసి ఈరోజు మార్నింగ్ ఆప్షన్స్ రిలేటెడ్గా నేను ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఆప్షన్స్ రిలేటెడ్గా సిప్లా ఆప్షన్స్ రిలేటెడ్ కన్వర్ట్ చేసి ఇచ్చాను. నెక్స్ట్ పోతే ఏదైతే కాల్స్ ఉన్నాయో ఇండెక్స్ రిలేటెడ్గా ఒకసారి కనుక గమనిస్తే కనుక ఎస్టర్డే వచ్చేసి నేను క్లియర్గా చెప్పాను కదా 24,400 సి వచ్చేసి బై చేసి హోల్డ్ చేసి పెట్టుకోండి అనేసి. ఎస్టర్డే అనేది టార్గెట్ అనేది రీచ్ కాలేదు, 170 మేడ్ హై అయింది. ఈరోజు వచ్చేసి మార్నింగ్ టార్గెట్ అనేది రీచ్ అయింది 220కి, ఓకేనా 220. నెక్స్ట్ పోతే ఈరోజు దీని తర్వాత సెకండ్ కాల్ అనేది ఈ రోజుకి సంబంధించి ఒకటి ఇచ్చాను. మిడ్ క్యాప్ నిఫ్టీ వచ్చేసి 12,400లో వచ్చేసి బై చేయండి 170లో వచ్చేసి. నా ఎక్స్పెక్టేషన్ టార్గెట్ చూడండి 276, అంటే అప్రాక్సిమేట్లీ 126 పాయింట్స్ దాకా మూమెంట్ వెళ్తా, 136 పాయింట్స్ దాకా మూమెంట్ వెళ్తుంది అనేసి నేను సింగిల్ కాల్లోనే గెస్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అనుకున్న విధంగానే ఈరోజు వచ్చేసి మన టార్గెట్ అనేది కూడా రీచ్ అయింది, ఫ్రెండ్స్. సో నెక్స్ట్ పోతే ఇక్కడ కనుక గమనిస్తే కనుక మీకు రిపోర్ట్స్లో కూడా క్లియర్గా ఇచ్చాను. ఏదైతే మనం కాల్స్ ఇచ్చామో వాళ్ళకి సంబంధించిన రిపోర్ట్స్ అనేది కూడా. సో ఇలాంటి అక్యురేటెడ్ కాల్స్. అలాగే ప్రీమియం గ్రూప్లో ఎవరైతే ఉన్నారో దీనికి సంబంధించి చార్ట్ ఒకసారి కనుక గమనిస్తే కనుక మిడ్ క్యాప్ నిఫ్టీకి సంబంధించి ఒకసారి చూడండి. ఏదైతే ఉందో ట్రెండ్ కంటిన్యూస్గా వచ్చేసి అసెండింగ్ ఆర్డర్ రావడము, రెండోది వచ్చేసి ఏదైతే ఎస్టర్డేకి సంబంధించిన పివోట్ పాయింట్ ఉందో దానికి సంబంధించిన జోడుగా ఒక ఈరోజు సపోర్ట్ తీసుకుంటూ క్యాండిల్ అనేది జనరేట్ అయింది. ఎప్పుడైతే అయిందో నేను వచ్చేసి పొజిషన్ అనేది ఇవ్వడం జరిగింది. అనుకున్న విధంగానే మంచి మూమెంట్ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్. దీనికి సంబంధించి ఏదైతే నేను మీకు ఇచ్చానో మిడ్ క్యాప్లో ఇచ్చానో ఎగ్జాక్ట్గా ఇచ్చిన పొజిషన్ ఇక్కడ ఓకే, ఫస్ట్ మేజర్ సపోర్ట్ అనేది తీసుకుంది కాబట్టి అనుకున్న విధంగానే మంచి మూమెంట్. ఏదైతే ఒక జోన్ ఉందో ఆ జోన్ వరకు పోయి హాల్ట్ అయిపోయింది. క్లియర్ కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ పోతే మీకు అలాగే నిఫ్టీ ఫీచర్ అనేది కూడా ఇచ్చాను. ఒకసారి కనుక గమనిస్తే కనుక సేమ్ లాజికే క్లియర్ కదా. సో నేను ఎందుకు అవి చూపిస్తున్నాను అంటే ఎవరైనా సరే బ్లైండ్గా అనేది పొజిషన్ తీసుకోకూడదు. ఒకటి అనాలిసిస్ ప్రాపర్, అంటే లిటిల్ బిట్ అనాలిసిస్ అనేది ఉండాలా. ఇక్కడ వచ్చేసి మీ అంతకు మీరు ఓన్గా వచ్చేసి ఒక అనాలిసిస్ అంటే ఐడెంటిఫై చేసుకొని పొజిషన్ అనేది తీసుకుంటే కన్నా ఖచ్చితంగా స్టాక్ మార్కెట్లో అనేది మనం ప్రతి ఒక్కరూ వచ్చేసి 10 రూపాయలు సంపాదించుకోవడానికి కోసం సెకండ్ ఇన్కమ్ కింద ఖచ్చితంగా స్టాక్ మార్కెట్లో అనేది ప్రాపర్గా ఫాలోఅప్ చేస్తే కన్నా మంచి అమౌంట్ అనేది అర్న్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ పోతే ఈరోజు నేను ఇచ్చిన కాల్స్లో ఈక్విటీ రిలేటెడ్గా ఎవరైతే ఉన్నారో ఈక్విటీ రిలేటెడ్గా టాటా స్టీల్ ఫీచర్ అనేది ఒకటి ఇచ్చాను, టీవీఎస్ మోటార్ అనేది కూడా ఒకటి ఇచ్చాను. సో ఈ టాటా స్టీల్ ఫీచర్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కానీ ఏదైనా సరే దానికి సంబంధించి మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ వచ్చేసి ఈరోజు వచ్చేసి మోర్ దాన్ వచ్చేసి ఇక్కడ 1,89,000 అనమాట. సో దానికి సంబంధించి మోర్ దాన్ వచ్చేసి ఈరోజు వచ్చేసి మంచిగానే 15,000 దాకా ప్రాఫిట్, 3 పాయింట్స్ దాకా మూవ్మెంట్ అనేది రావడం జరిగింది. సో ఇది ఎవరైనా సరే మా అండర్ కింద ఒక జీరోదా కానీ అలెస్ బ్లూ కానీ అబ్స్ట్రాక్ కానీ ఏంజల్ అకౌంట్ కానీ ఓపెన్ చేసుకోండి. బ్రోకరేజ్ కూడా చాలా తక్కువగా ఉంటుంది అనమాట. అంటే పర్ ట్రేడ్ 15 రూపీస్ విధానంలో మేము ఇస్తున్నాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ప్రైమ్ గ్రూప్లో మిమ్మల్ని యాడ్ చేస్తాను ఫ్రెండ్స్. మంచి సజెషన్స్ అనేది కూడా ఇస్తూ ఉంటాను. సో టాపిక్స్ ఉన్నాయి, సబ్జెక్ట్ ఉంది అనుకునేటికంటే
కాల్స్ కూడా బాగున్నాయి, మొమెంటం కాల్స్ ఐడెంటిఫై చేసి మీకు అంటే ఇన్ టైంలో అప్డేట్స్ చేస్తున్నాను అని మీకు అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్కి రెఫర్ చేయండి, మన టెలిగ్రామ్ ఛానల్ మీ ఫ్రెండ్ రిలేటివ్స్కి రెఫర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.